నచ్చగాని వారా సంకినాయాల డీజే కొట్టు డీజే. అందరూ బాగున్నారండి? హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి బుట్టో సాంగ్ మీద మనము బీట్ సింక్ అయితే చేద్దాము. సో ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్. సో కైన్మాస్టర్ అప్లికేషన్ అన్లాక్ వర్షన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ అంటే మెటీరియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ క్రియేట్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ స్టార్టింగ్ సెట్టింగ్ సింబల్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, సో అదొక్కసారి సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫొటోస్ అనేది ఫుల్లో వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మీడియా మీద క్లిక్ చేసేసేయండి. సో ఇందులో వచ్చేసి టోటల్గా నేను 8 పిక్స్ అనేది తీసుకున్నాను. సో మీరు కూడా 8 పిక్స్ మాత్రమే తీసుకోండి. సో అది మాత్రమే సూట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను లైన్గా 1 2 3 4 5 6 7 8 సో టోటల్గా 8 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 8 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాక స్టార్టింగ్కి వచ్చేసేసేయండి. సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను, సాంగ్ వీడియో, అది యాడ్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అయితే డిలీట్ చేసేసేయండి. సో ఇప్పుడు మనకు ఆడియో అనేది కింద వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఆడియోకి తగ్గట్టు మనం బీట్ సింక్ అయితే చేసుకోవాలి. సో కొంచెం నేను జూమ్ చేసేస్తున్నా సో దట్ మనకు ఈజీగా కనిపిస్తుంది. సో జూమ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి నేను బీట్ వినిపిస్తాను, ఒకసారి చూడండి. ఏ డచ్చగాన్వారా సంకినాయాల అన్న దగ్గర మనకు 2 బీట్స్ వచ్చేసినాయి. సో ఫస్ట్ది డచ్చగాన్వారా, తర్వాత సంకినాయాల. సో ఈ 2 బీట్స్లో మనము 2 పిక్స్ అనేది పెట్టాలి. సో ఫస్ట్ది వచ్చేసి సో ఇక్కడ మనకు చేంజ్ అయిపోతుంది 1.248 దగ్గర. సో ఎగ్జాక్ట్గా అక్కడనే చూడండి 1.248. సో ఇక్కడ పెట్టేసేస్తున్నా 250, ఇక్కడ పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ సెకండ్ది చూడండి, సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా డీజే కొట్టు డీజే అని స్టార్టింగ్ ఎక్కడైతే వస్తుందో దానికి ముందు వరకు పెట్టేసేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనకు డీజే కొట్టు అని వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు 2 పిక్స్ వచ్చేసినాయి స్టార్టింగ్. సో ఈ 2 పిక్స్కి మనం ఏం చేసేస్తామంటే దీనికి యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ది సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్. సో అవుట్ యానిమేషన్ ఇన్ యానిమేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. కింద గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఈ కైన్మాస్టర్లో స్టోర్ సింబల్ ఉంటుంది. సో స్టోర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ అవుట్ యానిమేషన్, సో ఇక్కడ కూడా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో రెండు అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ పిక్కి వచ్చేసి అవుట్ యానిమేషన్. సో అవుట్ యానిమేషన్లో ఇందులో వచ్చేసి 21. సో 21 సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి కొంచెం ఇట్లా టర్న్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ది వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే. సో హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు కాల్ మీ డీజే అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కాల్ మీ డీజే 1 అయితే యాడ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇక్కడ మనకి ఏది వస్తుంది, అందరూ బాగున్నారండి, డీజే కొట్టు డీజే అందరు బాగున్నారా అండి అని వస్తుంది కదా. సో అక్కడ నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో మీరు డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది పర్ఫెక్ట్ అక్కడనే సెట్ అయిపోతుంది. అందరు బాగున్నారండి. మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, మళ్ళా సో ఇక్కడ బీట్ పర్ఫెక్ట్గా చూడండి. డిషా అమ్మే, ఇది ఎగ్జాక్ట్గా మనకు 6.5. సో ఇక్కడనే మనకు చేంజ్ అయిపోతుంది 6.5253 దగ్గర. ఇక్కడ పెట్టేసి సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ నెక్స్ట్ది చూద్దాము. సో ఇక్కడ మనకు 7.2 దగ్గర చేంజ్ అయిపోతుంది. ఇక్కడ పెట్టేసి సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ థర్డ్ది నెక్స్ట్ పిక్ వచ్చేసి చూడండి. సో ఇది కొంచెం లాంగ్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మనకు చేంజ్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా మనకు ఇక్కడ
ఇది ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో ఇక్కడ మనకు కింద బీట్ కనిపిస్తుంది కదా, అక్కడ పెట్టేసి సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ నెక్స్ట్ బీట్ చూద్దాం ఇప్పుడు. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ 10.44 ఇక్కడ పెట్టేసేస్తున్నా. ఇక్కడ పెట్టేసి సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఒకవేళ మీకు ఆ బీట్ పర్ఫెక్ట్గా దొరకకపోతే నేను ఎక్కడెక్కడ పెడుతున్నానో అవి చూసుకోండి సెకండ్స్ దగ్గర. సో నెక్స్ట్ ఇది కొంచెం లాంగ్ ఉంది, ఇది వచ్చేసి ఇక్కడ చేంజ్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ 12 ఇక్కడనే చేంజ్ అయిపోతుంది. సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ లాస్ట్ అది మిగిలిదంతా ఒకటే దగ్గర పెట్టేసేస్తున్నా. సో అది మిగిలిదంతా ఎరేజ్ చేసేస్తున్నా లాస్ట్కి. సో ఇప్పుడు మనము ఎక్కడి నుంచి యానిమేషన్ ఇవ్వలేదో అక్కడ నుంచి ఒక్కసారి చూసుకుందాం. సో ఇది డీజే ఇక్కడ అందరు బాగున్నారా అండి అని ఉంది కదా, సో దాని పక్కన పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్, దీనికి వచ్చేసి ఇన్ యానిమేషన్ 7 సెలెక్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్, దీనికి కూడా 7 సెలెక్ట్ చేస్తున్నా. అండ్ దీనికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 7 సెలెక్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 1. సో దీనికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 1, దీనికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 2, అండ్ దీనికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 3. సో ఇవన్నిటికీ యాడ్ చేసాం కదా. సో ఇక్కడ చూడండి లాస్ట్కి కొంచెం డిఫరెన్స్ వస్తుంది, నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి పర్ఫెక్ట్గా. సో ఇక్కడ మనకు బుట్టో ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో బుట్టో అంటే కొంచెం ఇట్లా డీజే ఎఫెక్ట్ లాగా వస్తుంది. సో ఈచ్ పిక్కి మనకి ఇక్కడ లాస్ట్కి వస్తుంది. సో ఈచ్ పిక్కి ఇక్కడ లాస్ట్ ఎండ్స్లో వస్తుంది. సో అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేసేస్తామంటే ఈచ్ పిక్కి మనము ఒక బ్లింక్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. సో యానిమేషన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసేస్తుంది, బట్ ఈచ్ పిక్కి ఓన్లీ ఈ లాస్ట్ 4 ఉంది కదా, లాస్ట్ 4 వాటికే ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒకటి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకు బ్లింక్ వీడియో. సో ఇది వచ్చేసి ఫుల్ స్క్రీన్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. ఇంక్రీజ్ చేసేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో కాదు, ఇది వచ్చేసి బ్లెండింగ్ క్లిక్ చేసి ఇక్కడ మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నా. సో మల్టిప్లై క్లిక్ చేసే సో ఇక్కడ ఇలా వస్తుంది. బట్ ఇది చూడండి, ఇది ఎగ్జాక్ట్గా ఈ పిక్ ఎక్కడైతే ఎండింగ్ ఉందో అక్కడ పెట్టేసేయాలి. సో ఇక్కడ ఎండింగ్ ఇక్కడ వచ్చేసింది కదా, ఎండింగ్కి మనకు లాస్ట్కి ఇలా రావాలి. సో మళ్ళీ ఇది క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ తీసుకొచ్చి మళ్ళీ ఈ పిక్ ఎక్కడైతే ఎండింగ్ వచ్చేసిందో అక్కడికి మళ్ళీ 3 డాట్స్ మళ్ళీ డూప్లికేట్. సో మళ్ళీ ఇది కూడా తీసుకొచ్చి ఇది ఎక్కడ ఎండింగ్ అయితే వచ్చేసిందో అక్కడ మళ్ళీ 3 డాట్స్ డూప్లికేట్. సో మళ్ళీ ఇది కూడా ఎక్కడైతే ఎండింగ్ వచ్చేసిందో, సో ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు, సో కొంచెం ఇటు అనాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఒక్కసారి కొంచెం స్టార్టింగ్ నుంచి నేను ప్లే చేసి చూపిస్తాను, సో దట్ మీకు అర్థమైపోతుంది. సో లాస్ట్కి బుట్టో ఎఫెక్ట్ అనేది చాలా బాగా యాడ్ అయిపోతుంది. సో చూడండి, బుట్టో ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. సో ఇలా మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ మీడియా క్లిక్ చేసి సో నేను ఒక బార్డర్ అయితే ఇస్తాను. సో బార్డర్ కూడా యాడ్ చేసుకోండి. సో ఈ బార్డర్ అయితే నేను యాడ్ చేసేస్తున్నా. ఇది ఫుల్ స్క్రీన్లో యాస్టీస్ ఇలా ఇంక్రీజ్ చేయండి. సో మాన్యువల్గా ఇంక్రీజ్ చేయండి, ఫుల్ స్క్రీన్ ఆప్షన్ పెట్టొద్దు. ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ క్లిక్ చేసి ఇది స్క్రీన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేసేయండి. అండ్ వీడియో ఎంత లెంత్ అయితే ఉంటుందో అంతవరకు ఇంక్రీజ్ చేసేసేయండి. సో దట్ మనకు ఫుల్ వీడియో వరకు వచ్చేసేస్తుంది. సీసా సింబల్ ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో నెక్స్ట్ ఇది క్లిక్ చేసి బ్లెండింగ్ క్లిక్ చేసి ఇది స్క్రీన్ క్లిక్ చేసేసేయాలి. సో ఆల్రెడీ నేను పెట్టేశాను కదా. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS పెట్టేసి ఫుల్ ఇంక్రీజ్ చేసేసి సేవ్ క్లిక్ చేసేసేయండి. సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా సేవ్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ గైస్.